హలో శ్రీలుతో ముచ్చట్లకి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుతో ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటి అంటే సడన్గా పూరి తినాలనిపించింది. చాలా రోజులైపోయింది పూరి చేసుకోకని. సడన్గా పూరి తినాలనిపిస్తే వెంటనే ప్రాసెసర్లో వేసేసి గబగబా పిండి తడిపేసాను. పిండి తడిపేసి గబగబా అంటే ఎక్కువ టైం నానబెట్టి అదంతా చేయకుండా ఇన్స్టెంట్గా చేయాల్సి వచ్చింది. సో వెంటనే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని అది కాగుతున్నంతసేపట్లో ఇమ్మీడియట్గా పిండి తీసేసుకొని పెద్దగా, అంటే ఇక్కడ ఒకటి పూరి అనేది ఇంత పెద్దగా తీసుకుంటుంది ఏంటి అనుకుంటున్నారేమో. ఐ ఆల్వేస్ మేనేజ్ టైం. సో చిన్న చిన్నవి చేస్తే టైం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి పెద్దగా చపాతీలాగా పెద్దగా చేసేసుకుంటాను నేను. అది నా అలవాటు. సో పెద్దగా చేసేసుకొని దాన్ని కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్టుగా 4 ముక్కలు చేసి ట్రయాంగిల్ షేప్లో పూరీలు చేస్తాను. దీంతో ఏంటి అంటే టైం మేనేజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ మై వదిన దగ్గర నుంచి, తను టీచరు, పిల్లలకి తనకి అన్నీ చేసుకోవడానికి టైం ఉండదు అని షీ ఇన్వెంటెడ్ దిస్. తను కనిపెట్టింది, దాన్ని నేను ఫాలో అవుతున్నాను. గబగబా పూరీలు చేసేసుకొని ఇక్కడ ఇంకేంటి అంటే చక్కగా పొంగుతాయి. నార్మల్ పూరీలాగానే ఉంటుంది, నో చేంజ్ ఇన్ పూరీ టేస్ట్. కాకపోతే చక్కగా పొంగుతాయి, బాగుంటాయి కూడా పూరీలు. ఎక్కువ తిన్నట్టు అనిపించదు, అట్లా అని హెవీగా కూడా ఉండదు. ఐ ఆల్వేస్ యూజ్ రైస్ బ్రాన్ ఆయిల్. సో ఆయిల్ ఏంటి ఇట్లా ఉంది అనుకోకండి, రైస్ బ్రాన్ ఆయిల్. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఫ్యాట్ కూడా ఎక్కువ రాదు, కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ రైస్ బ్రాన్ ఆయిల్. అయితే ఫటాఫట్ పూరీలు చేసేసుకొని, అండ్ దాని కాంబినేషన్ పప్పుతోటి ఇది కాలుస్తుంది మా హస్బెండ్. నేను వంట చేస్తుంటే మధ్యలో వచ్చేస్తూ ఉంటారు. సో హీఈస్ డూయింగ్ దాట్. అయితే ఫటాఫట్ పప్పుతోటి వీ హ్యాడ్ నైస్ బ్రేక్ఫాస్ట్. అయితే బేసికల్గా ఐఎమ్ అ పాస్టర్. నేను దాంతోపాటు ఇట్లా హోమ్ డెకరేషన్, కుకింగ్ చాలా చేయాలనుకునేదాన్ని. బట్ ఏది కూడా ఇన్ని రోజులు కాలేదు. ఇప్పుడు మళ్ళీ నన్ను నేను మళ్ళీ బయటికి తీసుకుని వచ్చి ఇట్లాంటివన్నీ చేస్తూ, నాలాగా చెయ్యాలి అన్న ఆశ ఉన్నా కూడా చేయలేకుండా వెనకాల ఉన్న వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుందని ఈ వర్డ్స్, అంతే, నాట్ మోర్ దాన్ దాట్. సో దాంతోపాటు ఇది కూడా చేస్తున్నాను. వీ హ్యాడ్ నైస్ బ్రేక్ఫాస్ట్ విత్ కాఫీ, కాంటినెంటల్ కాఫీ. వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ early and nice coffee, ended with nice coffee. Thank you. Bye bye.